ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్కొక్కరు నా చుట్టూ ఉత్సు బిగించే ప్రయత్నం చేస్తున్నారని నాకు అర్థమవుతోంది. అపార్థం చేసుకోకక్కాయ్, రమణమ్మ సంగతి వదిలేయి. ఇంటికి వాయువుని ఎందుకు చంపావో అదొకటి చెప్పు చాలు. వాయు ఒక రేసు గుర్రం. పరుగు పందాల్లో అది పాల్గొంటే లక్షలు వచ్చేవి. అప్పట్లోని గాయత్రక్క అపర కోటీశ్వరరాలవ్వడానికి అది ఒక కారణం అయి ఉండొచ్చని నా దగ్గరున్న బంగారాన్నంతా అమ్మి వాయు మీద పందెం కాశాను. ఓటమి ఎరుగని వాయు ఆ రోజు ఓడిపోయింది. ఓడిపోవడం జరగదని గాయత్రక్క ఆలోచనలో పడింది. నువ్వు ఈ పందెం కాసినట్టు అమ్మకు తెలీదా? నా పేరు రానివ్వలేదు. మీ నాన్న జగదీష్ గారి పేరు వాడాను. ఆయన సీరియస్ అయితే క్షమించమని కాళ్ళు పట్టుకున్నాను. మీరు రూమ్లో పట్టేది కాళ్లే కదా? ఒక నిమిషం వదినా, చెప్పమ్మా. వాయుకి ఆరోగ్యం బాలేదని విశాలాక్ష అమ్మవారి గుడి దగ్గర నుండి తీసుకొచ్చిన పూలదండకు విషాన్ని స్ప్రే చేసి వాయు మెళ్ళో వేశాను. పూలదండలు తినే అలవాటుండే వాయు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. మూగజీవి ప్రాణాలు పోగొట్టి ఆ నెపాన్ని విశాలాక్ష అమ్మవారు దహి చూపలేదు అని నిందించారు. రమణమ్మ భర్త వీరన్నకు ఈ విషయం తెలుసనుకుంటాను. ఎస్టేట్లో తోటలో పూలు పుయ్యలేదని ఏడ్చాడు. ఆ తర్వాత వీరన్న కనిపించలేదు బ్రో. రమణమ్మ మాత్రం ఇప్పుడు కనిపించింది. అత్తయ్య, వాళ్ళ జాడ గురించి ఏమైనా తెలుసా? తెలీదు. ఈవిడ గుర్రాన్ని మాత్రమే మర్డర్ చేసిందని అనుకోకండి. ఈవిడ ఆజ్ఞమ్మా, చేసిన పాపను ఊటినే పోదు, వదిలేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.